వచ్చినాయండి బాగా నీళ్ళల్లోంచి వాసన వస్తుంది. మేము కార్పొరేటర్ గారికి కూడా చెప్పాము. వాళ్ళు అన్ని ఇసుక అయన్నీ తోలిచ్చి కూడా ఆపుతున్నారు. ఎందువల్ల ఆపుతున్నారు అది? ఎవరోళ్ళు ఆపుతున్నారు? ఎవరు ఆపారది? మరంతే కదా! ఆపినోళ్ళు వచ్చి చేస్తారా? మాకేమన్నా రోగాలొస్తే వాళ్ళేమన్నా చేస్తారా? హాస్పిటల్‌కి తీసుకెళ్తే వేలు వేలు ఖర్చవుతున్నాయి. మేమేమన్నా పెట్టుకోగలుగుతామా? కిందకి కొనుక్కోవడానికి మాకు స్తోమత లేదు. పైన ఉంటున్నాము. పైన ఇల్లు తీసుకొని ఏమైనా కింద ఇస్తారా మీరు? ఇవ్వలేరు కదా! మేము మరి ఉన్నోళ్ళు మమ్మల్ని పట్టించుకోవాలి కదా! ఓట్లకైతే ఇంటింటికి తిరిగి అమ్మ, అయ్య అని పట్టుకుంటున్నారు. ఇలాంటప్పుడు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి కదా! ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఫస్ట్ సారి కూడా వచ్చారు. ఓట్లప్పుడు కూడా వచ్చారు. మీకేం ఇబ్బంది అంటే చెప్పండి అన్నారు. ఇప్పుడు కార్పొరేటర్ గారు ఉన్నారు కాబట్టి ఎందులోన్నా ఉండండి మాకు అనవసరం. ముందు మా గురించి పట్టించుకోవాలి కదా! ఎవరైనా సరే వాళ్ళు వచ్చి పట్టించుకొని అన్ని కార్పొరేటర్ గారు వచ్చి చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఇంటికెళ్ళి గొడవ చేసాం 10 మంది వెళ్ళి. ఆయన ఏం చేస్తారు రిజిస్టర్ చేసినప్పుడు ఇసుక తోలిచ్చారు, ఈ ఇటుకలు తోలిచ్చారు, అన్నీ తోలిచ్చారు. మరి ఎందుకు ఆపుతున్నారు అవన్నీ? మేయర్ గారు ఏం చేస్తున్నారు? ఆమె వచ్చి చూడాలి కదా! ఆమె లేడీయే కదా! ఆమె ఇంట్లో పని చేసుకోవట్లేదా? నీళ్లు వాడుతుంది కదా! ఆ ఇబ్బందులు మా ఇబ్బందులు వాళ్ళకి తెలీదా? వాళ్ళకి ఉన్నాయి కాబట్టి క్యూరిఫైర్లు అన్ని పెట్టించుకోవచ్చు. మేము పెట్టించుకునే స్తోమత మాకు లేదు. మరి మాకు కూడా మరి ఇప్పించండి మరి తలా ఒకటి. మరి అంతే కదా! ఏమన్నా ఉంటే ఇప్పించండి. మేము కొనుక్కునేంత స్తోమత మాకు లేదు. ఏదో పని చేసుకొని వచ్చి బతుకుతున్నాం కొండల మీద ఉండి. మరి అలాంటప్పుడు అందరూ పట్టించుకొని అన్ని చేయాలి కదా! ఇది రాజకీయం మాత్రం కాదు. మా గురించి ప్రజల గురించి పట్టించుకొని మీరు చెయ్యండి. ఎవరైనా సరే. మాకు ఆరోగ్యాలు బాగుంటలే, పిల్లలు బాగుంటలే, గొంతులు పోతున్నాయి. మాకు థైరాయిడ్లు వచ్చి ఆ గొంతులు ఆ నీళ్లు తాగి ఏమవుతున్నాయని తెలియట్లేదు మాకు. డివిజన్ అండి మాది. 44 డివిజన్ మాది. అక్కడ నుంచి మాట్లాడుతాను. వాటర్ ట్యాంక్ రామరాజు నగర్ రామనగర్ గుడి పైన మాది ఇల్లు. వాటర్ ట్యాంకు. ఆ ట్యాంకులో నీళ్లు మాత్రం వాసన వస్తుంది, తుప్పు వస్తుంది, మొత్తం పడిపోతున్నాయి. ఆ ట్యాంక్ మొత్తం పడిపోతుంది. కింద ఇల్లు మొత్తం పోతాయి పడిందంటే. శ్రీనివాసరావు గారు, ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అందరూ ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? వాళ్ళు కూడా తెలుసు కదా ఇబ్బందులు. రాజకీయం కాదు మేడం, ఇదంతా మొత్తం బాగా మా ప్రజల గురించి ఆలోచించండి మీరు. దీని మీద చాలా మంది ఆపుతున్నారు. ఇసుకలు అవన్నీ తోలిచ్చే ఉన్నాయి. ఎందుకు ఆపుతున్నారు మేడం మీరు? మా గురించి ఆలోచించాలి కదా! ఎర్రపల్లి శ్రీనివాస్ గారు రేపు వస్తారు కదా, ఓట్ల గురించి అడగడానికి వస్తారు కదా, అప్పుడు ఎలాగొస్తారు సార్ మీరు? అంతే కదా! మరి అడగడానికి వచ్చినప్పుడు అమ్మ మరి మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయని అడిగేటప్పుడు మేము ఇవన్నీ చెప్తాం. మరి ఆ రోజు అడిగితే మీకు బాగోదు కదా! ముందే కొంచెం మా గురించి పట్టించుకొని వాటర్ ట్యాంక్ బాగుంటే మేము బాగుంటాం. మేము ఒకసారి వచ్చి చూడండి. మా ఇళ్లలో నీళ్లు తాగండి ఒకసారి వచ్చి, మీకు తెలుస్తుంది మా ఇబ్బంది ఏంటో, మా బాధ ఏంటో. వాటర్ ట్యాంక్ పాడైపోయింది సార్. ఎప్పటి నుంచి అది ఇప్పుడు కట్టేది? ఒకసారి పట్టించుకోవాలి కదా. కొండ మీద వాళ్ళు జనాలు కాదా? వాళ్ళు ప్రాణాలు కాదా? ట్యాంక్ గురించి పట్టించుకోవాలి కదా. ఈ సమస్యని చేయడానికి కార్పొరేటర్ గారు వెళ్తున్నారు. కానీ ప్రెస్ మీట్లు వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు వీళ్ళ మీద వీళ్ళు చెప్పుకొని ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఆగిపోతుంది. అలా పెట్టకుండా తక్షణమే మాకు చేసి కార్పొరేటర్ గారు వైసీపీ వాళ్ళు వచ్చి ఆపుతున్నారమ్మా, మేము వెళ్తున్నాం అంటున్నారు. వాళ్ళు మీరు ఎందుకు ఆపుతున్నారు మరి? అది మాకు తెలియట్లేదు. రాజకీయం చేయకండి ఇది. వాళ్ళ ఇంటి మీద గొడవ కూడా వెళ్ళాము. ఆవిడ మీదకి మేము కార్పొరేటర్ కాబట్టి గొడవకి వెళ్ళాము. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి ప్రెస్ మీట్లు పెడుతున్నారంట. మరి మీరు ఎందుకు పెడుతున్నారో మాకు తెలియట్లేదు. ప్రెస్ మీట్లు ఇది రాజకీయం కాదు. జనాల ప్రాణాలతోటి ఆడుకోకండి మీరు. మీరు నుంచి పార్టీలు ఉంటే చూసుకోండి, కానీ జనాలు బతుకుంటేనే కదా మీరు పార్టీలు ఉండేది. జనాలు లేనప్పుడు పార్టీలు ఎందుకు? ఏం చేసుకోవడానికి? జనాలు ఉండాలి కదా, ప్రజల కోసమే కదా. ఇప్పుడు మీరు నిల్చోండి, ఇంకొకళ్ళు నిల్చోండి, ఎవరన్నా మేము వేస్తేనే కదా మీరు గెలుస్తున్నారు. అంటే మేము ఒకళ్ళంటే ఒకళ్ళు కదా, అందరు ప్రజలందరూ. ఇప్పుడు ఈ ప్రాంతం మీద మొత్తం పోతే మేము ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మాకు? ఆ కుటుంబాలన్నీ ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో సహా 300 ఉంది. ఆ కార్పొరేటర్ చెప్తే ఆవిడేమో వెళ్ళి చెప్తున్నామమ్మా మేమేం చేయము అంటున్నారు వాళ్ళు. అసలు వైసీపీ వాళ్ళు ఎందుకు ఆపుతున్నారు? పోనీ ఏమైనా రాజకీయమా? రాజకీయం అయితే ఏమో వాళ్ళకి వేస్తారో, మాకు ఏదైనా రాజకీయం కాదు కదా. చెక్ చేసుకుంటే మీరు లెవెల్ నుండి చెక్ చేసుకోండి. మేము కూడా అందరూ వస్తాం 10 మందిని మీ పక్కన నిల్చుంటాం. మేము కూడా వచ్చి నిల్చుంటాం. మీరు చెక్ చేసుకొని తాగి చూసి అప్పుడు బాగుంటేనే చేయండి, లేకపోతే ఎందుకు చెప్పారని మాకు నిలదీయండి. దాన్ని కూడా ఒప్పుకుంటాం. 40 సంవత్సరం ట్యాంక్ అది బాగు చేయడానికి ఇప్పటి వరకు ఏం చేయలేదు దానికి.